అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీకు పెద్దగా ప్రచారం లేకుండా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి కొన్ని కాలేజెస్ని పరిచయం చేస్తాను. అంటే ఇవి మాత్రమే బెస్ట్ అని కాదు, ఆల్రెడీ బెస్ట్ కాలేజెస్ మీకు తెలుసు, ప్రచారంలో ఉన్నవి. కానీ పెద్దగా లేకుండా వాటి మీద ప్రచారంతో పోలిస్తే మెరుగైనటువంటి స్థాయి ఉన్నటువంటి కాలేజ్ గురించి తెలియజేస్తాను. ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి కోర్సు తీసుకోవాల్సిందిగా సూచన. ఇలా ఫస్ట్ 5లో చూస్తే సిబిఐటి విఎన్ఆర్ కాస్త ఎక్కువ మంది నాంతుంది, కానీ సిబిఐటి స్టిల్ బెస్ట్ కాలేజ్ అని అభిప్రాయం. సిబిఐటి విఎన్ఆర్లో కానీ హాస్టల్తో పోలిసి హాస్టల్ బాయ్స్ ఉంది, అంత క్వాలిటీ ఉండదు. సో మీకు ఇన్సైడ్ హాస్టల్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోలిస్తే మీకు విఎన్ఆర్ బెటర్. లొకేషన్లో ఉంది, అప్ అండ్ డౌన్ వాళ్ళకు కూడా అన్ని సిటీకి మెయిన్స్ న్యూ సిటీకి దగ్గర కాబట్టి విఎన్ఆర్ ప్రిఫరెన్స్. అవి మీకు తెలిసిన దాని చెప్పచ్చు. నారాయణమ్మ ఒక రకంగా గర్ల్స్ హాస్టల్ ఓకే అనుకుంటే విఎన్ఆర్ కంటే బెటర్ కాలేజ్. ఇన్ఫ్రా కానీ, ప్లేస్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ గర్ల్స్ కాలేజ్ ఓకే అనుకుంటే మొత్తంలో నారాయణమ్మ నెంబర్ 1 కాలేజ్. సో ఫస్ట్ 6లో ప్రచారం కంటే మించి పెర్ఫార్మెన్స్ చేసే సంస్థలు 2. సిబిఐటి విఎన్ఆర్ అందరూ తెలిసిన, ఒకటి నారాయణమ్మ, 2 కేఎంఐటి. ఫస్ట్ 6లో కేఎంఐటి ఇప్పుడు గ్రో అవుతుంది, కానీ ప్లేస్మెంట్ విషయంలో, ట్రైనింగ్ విషయంలో నెంబర్ 1 ఇదే. సో ఫస్ట్ 6లో ప్రచారానికంటే మించి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నది నారాయణమ్మ అండ్ కేఎంఐటి ఓన్ హాస్టల్ లేదు, అదొక నెగిటివ్ పాయింట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మల్గా ఉంటుంది, కానీ ట్రైనింగ్ అకాడమిక్స్లో నెంబర్ 1. ఇన్ఫ్రా, హాస్టల్, ప్లేస్మెంట్ అన్నీ కలిపి చూస్తే నారాయణ నెంబర్ 1 ఫస్ట్ 6లో. నెక్స్ట్ 6లో మీకు బీవీఆర్ఐటి, బీవీఆర్ఎంఎన్. 6 to 12, 7th to 12 కాలేజెస్లో బెస్ట్ కాలేజ్ ఏవంటే బీవీఆర్ఐటి, బీవీఆర్ఎంఎన్. నా దృష్టిలో గోకరాజు కంటే బెటర్ కాలేజ్, వాసవి కంటే బెటర్ కాలేజ్. అద్భుతమైన ప్లేస్మెంట్స్ వచ్చాయి. బీవీఆర్ఐటి, బీవీఆర్ఎంఎన్ 6 to 12లో బెస్ట్ కాలేజెస్. ఈ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ ప్రచారం లేకుండా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ తర్వాత 13 to 18లో బెస్ట్ కాలేజ్ ఏంటి? 13 to 18లో గీతాంజలి బెస్ట్ కాలేజ్. చాలామంది మీరు వర్ధమాన్ గొప్పగా అనిపించవచ్చు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, కానీ వర్ధమాన్లో ఉండే ఫీడ్బ్యాక్ బయట ప్రచారం అంత అద్భుతంగా లేదు. కాబట్టి దీనిలో 13 to 18లో బెస్ట్ కాలేజ్ గీతాంజలి. ఎందుకు బెస్ట్ కాలేజ్? చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకు చాలాసార్లు చెప్తున్నాను అంటే గీతాంజలి గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఇన్సైడ్ హాస్టల్ కూడా అయిపోతుంది. చాలా కేరింగ్ డైరెక్టర్, చాలా అయిన గీతాంజలి గురించి మీరు కొన్ని గంటల గురించి మాట్లాడచ్చు, ఎందుకంటే అనేక సార్లు విజిట్ చేశాను. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన ప్రిన్సిపాల్లో ఒకరైనటువంటి ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ ఉన్నారు. విదేశాల్లో పనిచేశారు, విదేశాల్లో పిహెచ్డి చేశారు, న్యూజిలాండ్లో పిహెచ్డి చేసినట్టున్నారు. విదేశాల్లో కూడా కొంతకాలము ప్రొఫెసర్గా పనిచేశారు. విలువలు ఉన్నటువంటి గొప్ప పరిపాలనాధ్యక్షుడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఫస్ట్ బీవీఆర్ఐటి, సెకండ్ గీతాంజలి. సో 13 to 18లో మీరు ప్రిఫరెన్స్ చేయాల్సింది గీతాంజలి. వేటిని పక్కన పెట్టాలి? గీతాంజలి కంటే కింద ఐఆర్ఈ కింద పెట్టుకోండి. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, క్యాంపస్ లైఫ్ కావాలి, హాస్టల్ కావాలనుకుంటే ఎన్జీఐటి కంటే ముందు కూడా ఇవ్వచ్చు, నేల్ గోగ్డే కంటే కూడా ముందు కూడా ఇవ్వచ్చు. ఓన్లీ కాస్త ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విషయంలో గీతాంజలి కంటే ఎన్జీఐటికి వస్తాం ముందు, ఎందుకంటే కేఎంఐటి బ్యాచ్ గ్రూప్ కాబట్టి. కానీ హాస్టల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు అవన్నీ ఇంక్యుబేషను, మీకు స్టార్టప్స్, అన్ని రకాల ఒక ఎన్ఐటి లాంటి లైఫ్ అవన్నీ పోల్చితే మీరు గీతాంజలి ముందు ఇవ్వండి, ఎన్జీఐటి తర్వాత ఇవ్వండి. ట్రైనింగ్ ప్లేస్మెంట్, సిటీ సెంటర్లు ఉండాలి, మీకు అప్ అండ్ డౌన్ చేయాలి, అవన్నీ కలిపితే ఎన్జీఐటి. నేను ఎన్జీఐటి ముందు ఇచ్చాను, కానీ మీరు కావాలంటే ఎన్జీఐటి కూడా గీతాంజలి తర్వాత ఇచ్చుకోవచ్చు. ఐఆర్ఈ కూడా గీతాంజలి కంటే కింద ఇవ్వాలి. అనురాగ్ అయితే ఇంకా కింద ఇవ్వాలి, అసలు 18 కంటే కింద ఇవ్వాలి. 12 to 18లో అనురాగ్ ఇవ్వకూడదు, మరిలక్ష్మరెడ్డి ఇవ్వకూడదు, మల్లారెడ్డి అసలు ఇవ్వకూడదు. 12 to 18లో బెస్ట్ కాలేజ్ గీతాంజలి, ప్రచారం లేనటువంటి అద్భుతమైన కాలేజ్. ట్రెండింగ్ కాలేజెస్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కాలేజ్. 18 to 24లో బెస్ట్ కాలేజ్ ఏంటి? ఎన్నో వచ్చినాయి, కానీ దానిలో బెస్ట్ కాలేజ్ ఎస్. సో ఫస్ట్ నుంచి లిస్ట్ చూసి చెప్తున్నది ఏంటి? ప్రచారం కంటే మించి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి ఒక 6 కాలేజ్ ఏంటి? 1 నారాయణమ్మ, 2 కేఎంఐటి, 3 బీవీఆర్ఐటి, 4 బీవీఆర్ ఉమెన్, 5 గీతాంజలి. 6వ దానిలో 2 వస్తాయి, 1 భోజిరెడ్డి వస్తుంది, 2 ఏస్ వస్తాయి. సో ఏస్ కాలేజ్ కూడా భోజిరెడ్డి కంటే భోజిరెడ్డి ఉమెన్ అనుకుంటే మీకు అది ఓకే, కో ఎడ్యుకేషన్ ఉండాలంటే ఏస్ బెటర్. ప్రస్తుతానికైతే
భోజరెడ్డే ఏస్ కంటే నేను ముందిస్తున్నాను. కానీ ట్రైనింగ్ బాగుండాలి, ఇన్సైడ్ హాస్టల్ ఉండాలి, ప్లేస్మెంట్ ప్యాకేజ్ తక్కువ ఉండొచ్చు, తక్కువ ప్యాకేజ్ ఉండొచ్చు, కానీ నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ఉన్నాయి ఏస్లో. సో భోజిరెడ్డి ఏస్ తర్వాత 18-24లో ఇవ్వచ్చు. కావాలంటే భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు హాస్టల్ అవసరం అనుకుంటే మీరు 18 కంటే ముందు కూడా తీసుకొచ్చుకోవచ్చు. నేను ఇచ్చిన లిస్టే భగవద్గీత. సో మిగతా కాదని కాదు, కానీ ప్రతిష్టాన్ సంస్థ ఎస్బీఆర్ టాక్స్ రీసెర్చ్ చేసినటువంటి లిస్ట్ అది. మీకు యాప్లో కోర్స్ ఇచ్చిన వాళ్ళకి వస్తుంది. తర్వాత కూడా లిస్ట్ కూడా పబ్లిక్ చేశాను, మీకు అందిందో లేదో తెలియదు. గత సంవత్సరం కూడా నేను ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఆధారంగానే చాలామంది పెట్టుకున్నాను. సో క్లియర్గా ర్యాంక్ రిజర్వేషన్ ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాను. సో మిత్రుల తర్వాత ఏసీ తర్వాత కొంత బెటర్గానే ఉండి కాలేజెస్ 24 తర్వాత కానీ లేకుంటే 20 ప్రాంతంలో కానీ మీకు శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్ కూడా పర్వాలేదు. మీకు లంగరోజు వైపు ఉంది, అది కూడా పర్లేదు. తర్వాత 18 ప్రాంతంలో ఉండేటువంటి దానిలో లైలావతి కాలేజీ గోకరా రంగారావు వాళ్ళది, అది కూడా ఉమెన్స్ కాబట్టి కొద్దిగా ప్రిఫర్ చేయొద్దు, కానీ మీ దగ్గర ఉంటుంది మంచి కాలేజ్ లైలావతి కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇట్లా ఏవైతే ప్రచారం లేకుండా అద్భుత పెర్ఫార్మెన్స్ ఇచ్చేటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉన్నటువంటి ఈ కాలేజీతో ఉన్నటువంటి వెబ్ ఆప్షన్ లిస్ట్ ఎస్బీఆర్ టాక్స్ ఇస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని సంబంధిత కోర్సు తీసుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.